ఏజెన్సీ ప్రాంతం అంటేనే వ్యవసాయంపై ఆధారపడే జీవనం. అయితే అదే వ్యవసాయానికి అనుబంధంగా మరో ఆదాయ మార్గాన్ని ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఓ రైతు. ఒకవైపు 15 ఎకరాల్లో మిర్చి సాగు, మరోవైపు ఇంటి పెరట్లో మేలుజాతి నాటుకోళ్ల పెంపకం. కోడిగుడ్డు నుంచి పిల్లగా, పిల్ల నుంచి పుంజుగా, చివరకు వేల రూపాయల విలువైన మేలుజాతి కోడిగా మారే వరకు ప్రతి దశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ రైతు. పండుగల వేళ మరింత డిమాండ్ ఉండే ఈ నాటుకోళ్ల పెంపకం ద్వారా వ్యవసాయానికి తోడు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కష్టాన్ని నమ్ముకుని, నేలను నమ్ముకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగించే రైతులు ఇక్కడ ఎందరో. అయితే వ్యవసాయంతో పాటు మరో ఆదాయ మార్గాన్ని ఎంచుకుని తనకంటూ ప్రత్యేక బాట వేసుకున్నాడు పోలవరం జిల్లా కూనవరం మండలం గొమ్ము అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన రైతు దన్నూరి శ్రీనివాస్. సుమారు 15 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూనే ఇంటి పెరటిలోని 3/4 ఎకరం స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు రైతు శ్రీనివాస్. ఇక్కడ ప్రత్యేకంగా చిన్నపాటి పాక ఏర్పాటు చేసి సుమారు 200 మేలుజాతి నాటుకోళ్లను పెంచుతున్నాడు. మంచి జాతికి చెందిన నాటుకోళ్లకు మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ ఉండడంతో ఇతర జిల్లాల నుంచి మేలుజాతి కోళ్లను తీసుకువచ్చి వాటిని బ్రీడర్లుగా అభివృద్ధి చేస్తూ నాణ్యమైన పిల్లలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కోళ్ల పెంపకాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, కోళ్ల పెంపకంలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ, భద్రత విషయంలో అప్రమత్తత, ప్రశాంతమైన వాతావరణంలో కోళ్లను పెంచుతూ గుడ్డు దశ నుంచి పిల్లల నుంచి పుంజులు, అక్కడి నుంచి వయసుకు వచ్చిన కోళ్ల వరకు ప్రతి దశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు శ్రీనివాస్. ఒక 4 ఇయర్స్ నుంచి మొదలు పెట్టిన ఎవరికన్నా అమ్మకానికి ఎవరన్నా వస్తే అమ్మటానికి, ఓన్లీ అమ్మకానికే. ఇవి సాధారణంగా మేము మాకు హాబీ, అది ఎప్పటి నుంచో ఒక 3, 4, 5 ఇయర్స్ నుంచి పెంచుతా ఉన్నాం. ప్లేస్ ఒకటి ఉంది, ఆ ప్లేస్లో ఉన్నాం. సహజం వాటికి మేత నీళ్ళు అంటే సహజం రాగులు సజ్జలు పెడతా ఉంటాం. ఒక పూట ఎగ్గు, తర్వాత మామూలు ఈ మందులు మెడిసిన్ ఇవన్నీ మా బాబు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. మెడిసిన్ ఏమైనా జబ్బులు ఏమైనా రాకుండా ఉండడానికి. ఈ సంక్రాంతి పండగకి ఎవరికైనా కావాలి అంటే అమ్మకానికి, సేల్స్కి పెడతా ఉంటాం. ఈ 30 ఎకరం సాగు చేసినాం. చుట్టూ ఫిన్సింగ్ వేసినాం, పిల్లులు గట్ట ఇలాంటివి ఏమి రాకుండా నెట్ అవి గమనించేసి దీంట్లో పిల్లి పెసలు వేసినాం. వాటి మేతకి, ఆహారానికి, సహజం కొద్దిగా తినటం గురించి. ఒక 30 క్వింటాలు ఒడ్లు తిన్నాయి, ఒక 10 క్వింటాలు రాగులు దాకా తిన్నాయి, ఒక 200 శాలతీలు దాకా ఉంటాయి. మొత్తం చిన్నవి పెద్దవి కలిపింది రెడీగా మన దసరా కానుంచి అమ్మకానికి, సేల్స్కి పెడతా ఉంటాం. మీ చాలా దూరం నుంచి బ్రీడర్లు తెచ్చినాం. ఈ బందర, ఈ మైబాబు, ఈ కడప నుంచి కొన్ని అలా మా బాబు వాళ్ళు తెస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. అక్కడ నుంచి మేము వ్యవసాయం ఉంది మాకు కొద్దిగా, ఆ వ్యవసాయం చూసుకుంటా వీటిని పెంపకం సాగిస్తాము. చిన్నదాన్ని తయారు కూతలు పట్టగానే గాబులకి వేసేస్తాం. అవి తయారీకి రాగానే వాటికి ఒక ఎగ్గు, సాయంకాలం ఒక 100 గ్రాములు సజ్జలు రాగులు కలిపి తడిపి నానబెట్టి పెడతా ఉంటాం. వాటికి ఒక 15 ఎకరాలు మిర్చి వేస్తూ ఉంటామండి మేము. సరదాగా హాబీ లాగా ఈ కోళ్ళు పెంపకం జరిగితే అక్కడ నుంచి టెన్షన్లు అన్ని మర్చిపోవడానికి ఈ సరదాగా వచ్చేసి కూర్చొని ఆ మేత గట్ట వేసుకుంటే అక్కడ టెన్షన్లు మొత్తం పోతూ ఉంటాయి. దాని గురించి ఈ పెంపకం మొదలు పెట్టినాం. దాదాపు 4, 5 ఇయర్స్ నుంచి పెంపకం జరుగుతుందండి. కోడి మినిమం 15,000 నుంచి 20,000 లోపు ఉంటుందండి ఒక కొంచెం తయారైందండి. గుడ్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఒక గుడ్డు 500 రూపాయలకి ఇస్తామండి. మన పిల్ల దశ ఒక 10 రోజులు ఫిక్స్ అయ్యే పిల్ల అయితే మనం దగ్గర ఒక 1000 రూపాయల లోపు, ఒక 20 రోజుల నుంచి 30 రోజులు వరుస అయితే 2,000, మినిమం 2,000 ఉంటుందండి. పట్టా పుంజులు కూతపట్టినవి అయితే, మన కూతపట్టి పట్టా గాబులకి వేసినవి అయితే 10,000, మినిమం 10,000 ఉంటుందండి. తయారైన పుంజ అయితే 20,000 నుంచి 30,000 కూడా ఉండొచ్చండి. దాన్ని బట్టి దెబ్బలాట, దాని ఫైటు బట్టి. ఒకవైపు 15 ఎకరాల్లో మిర్చి పంట, మరోవైపు ఇంటి పెరట్లో మేలుజాతి నాటుకోళ్లు. వ్యవసాయంతో పాటు అనుబంధ ఆదాయ మార్గాలను ఎంచుకుంటే చిన్న స్థలం కూడా పెద్ద అవకాశంగా మారుతుందని నిరూపిస్తున్నాడు రైతు శ్రీనివాస్. ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయానికి నాటుకోళ్ల పెంపకాన్ని జోడించి ఆదాయానికి కొత్త దారి చూపిస్తున్న ఈ రైతు ప్రయోగం మరికొందరు రైతులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.